కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం, అది పద్దిపేట గ్రామం. నా పేరు భాగ్యమ్మ, నా భర్త పేరు గంగగౌడ్. మా విలేజ్ ఇప్పుడు మాకు పల్వంచ మండలం అయింది కొత్తగా. ఇప్పటిదాకా అయితే అక్కడనే నడిచిందాన్ని. మా విలేజ్లో అన్నీ మేము డెవలప్ చేసినాము. మాకు మమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చిన తర్వాత అది ఒక మంచి అవకాశంగా భావించింది. ప్రజలు వాళ్ళు మమ్మల్ని విశ్వసించినందుకు అంత విశ్వాసంగా 800 పైచిలుకు ఓట్లు వచ్చి 400 తేడాతో గెలిపించినందుకు అంత పూర్తి ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని సాయశక్తులా ప్రయత్నం చేసినాం. డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, సీసీ రోడ్డు కావచ్చు, ఇలా ప్రభుత్వం పల్లె ప్రగతి అనే కార్యక్రమాల ద్వారా కేటాయించినటువంటి కొన్ని కొత్త రైతు వేదిక కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, క్రీడా ప్రాంగణం కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాస్తవానికి రాష్ట్రంలో ఎటువంటి ఏ సర్పంచ్కి దక్కని అవకాశాలు ఈ 2019 నుంచి 2024 మధ్యలో ఉన్నటువంటి సర్పంచులందరికీ దక్కినాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం, ఆ అవకాశాన్ని మా గ్రామ ప్రజలు మాకు ఇవ్వడం అనేది మేము ఎప్పుడూ వాళ్ళకి రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ 5 సంవత్సరాల క్రితం మా ఊళ్ళో ఉన్నటువంటి పరిస్థితి, కంబకు లైట్లు కూడా సరిగా లేని పరిస్థితి ఉంటుండే. అటువంటిది ఇవాళ ఐమాక్స్ లైట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అంగడి లేకపోతుండే. ప్రతి వారం కావచ్చు, 3 రోజులకు ఒకసారి కావచ్చు, కామారెడ్డికి వెళ్ళి లేదా పల్వంచమర్రికి వెళ్ళి మా గ్రామ ప్రజలు కూరగాయలు కొనుకొచ్చుకునే పరిస్థితి ఉండే. ఈరోజు మా దగ్గర ప్రతి ఆదివారం చాలామందికి కరోనా వచ్చినటువంటి సందర్భంలో చాలా వాళ్ళకు సొంతగా కూడా మేము వాళ్ళకు కొన్ని అవసరాలు తీర్చడం అనేది ఆ సందర్భంగా చాలా చేయడం జరిగింది. సొంతగా కాకుండా మేము కొన్ని కార్యక్రమాలు ఏదైతే శానిటేషన్కి సంబంధించినట్టు శానిటేషన్ చేయించడం, వారానికి 2 సార్లు శానిటేషన్ చేయించడం కావచ్చు, మాస్కులు పంచడం కావచ్చు, బ్లీచింగ్ పౌడర్ చేయించడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటన్నిటిని దాటుకొని ఎవరిని కూడా బయట తిరగనీయకుండా కూడా మేమందరం ఒక కాపలాగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అది ఏర్పడింది. అది ముఖ్యంగా ఒక సర్పంచ్కి చాలా ఒక సమస్యగా ఆ రోజు ఆ 2 సంవత్సరాలు ఎదుర్కోవాల్సినటువంటి విపరీతమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి ఎన్నో పథకాలు రూపకంగా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇవన్నీ కూడా దగ్గరుండి ప్రజలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండి ఇప్పించే విధంగా వాళ్ళకు సేవ చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ రూపం కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వచ్చినప్పుడు వాళ్ళందరికీ కేటాయించే విధంగా ప్రయత్నం చేసి వాళ్ళకు అందే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. మనసులో ఉన్నాయి కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. మార్పు చెందినప్పటికీ ఇంకా చెందాల్సినటువంటి ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగా మేము ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఫరీద్పేటలో మాకు ఒక చారిత్రకమైనటువంటి కట్టడము మసీదు ఉంది మా దగ్గర. ఆ మసీదులో కూడా ఒక పర్యాటక ప్రాంతంగా చేద్దామని చెప్పి ఆలోచన. మన గ్రామంలో ఉన్నటువంటి బండారు చెరువుకు సీసీ రోడ్డు కావచ్చు, బీటీ కావచ్చు, అలాంటి లైన్ పడితే కనుక మనం అక్కడనే బతుకమ్మ వేసుకుంటాం, గణపతి వేసుకుంటాం, దుర్గమ్మ వేసుకుంటాం. పెద్ద పండుగలన్నీ కూడా అక్కడనే జరుగుతాయి కాబట్టి దానికి సీసీ రోడ్డు పోసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదొక పెద్ద పని, అది కూడా మనం పెండింగ్లో ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనకు ఎన్నో రకాలుగా ఇంతకుముందు కాలం కాకపోతుండే, మన లొట్టివాగు నుంచి చిన్న కిందికని పోయినా నడుస్తుండే. కానీ ఈ 5 సంవత్సరాల్లో మనం చూసినట్టయితే ఎప్పుడూ లేని విధంగా 3 సంవత్సరాలు వరుసగా మన లొట్టిగా వాగు పైకి నిలడం వల్ల 3 రోజులు మనం గ్రామం నుండి దాటలేకపోయినాం. మన గ్రామంలోనే ఉన్నాం. ఐటీ పరిస్థితుల్లో మనకు బ్రిడ్జ్ కావాలని చెప్పేసి కోరిక కూడా మొన్న ఈ మధ్యలో మనం గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ గారు సార్ దృష్టిలో పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వ సలహాదారు అయినటువంటి షబీర్ అలీ సార్ యొక్క ప్రభుత్వ సహకారంతో ఆ బ్రిడ్జ్ అవుతుందని చెప్పేసి ఆశగా ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు మన గ్రామం నుండి ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి అంబర్పేటకు కూడా మనకు బైపాస్ రోడ్ ఉన్నది, అది కూడా ఒక పెండింగ్లో ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటివి కూడా ఇంకా మనం ముందు చేసుకుంటే మన గ్రామం అన్ని విధాలుగా ముందుకు వెళ్తుందని చెప్పేసి
ఒక ఆశ. అదేవిధంగా యూత్ ఎప్పటి నుండో మనకు అడుగుతూనే ఉన్నారు. యూత్ కూడా ఒక జిమ్ లాంటి మనము పెట్టుకోగలిగితే కనుక ఇలాంటివి మనము అన్ని గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటికీ ప్రజల మధ్యలోనే ఉండడానికి మనం నిర్ణయించుకున్నాం. ప్రజలు ఎప్పుడు వాళ్ళు కంపల్సరీ అనుకుంటే మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన వంతు సహకారం ఎప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి గౌరవ శ్రీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారికి మా గ్రామ ప్రజలందరి తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం.